నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే మంచి సేమియా పాయసం చూపించబోతున్నానండి. మనం దేవి నవరాత్రులప్పుడే కాదు, ఈ పాయసం అనేది మిగతా పండుగల సందర్భాల్లో కానీ ఇంకేదైనా శుభకార్యాలప్పుడు కానీ మనం కామన్గా చేసేది సేమియా పాయసం అండి. టక్కుమని గుర్తొచ్చేది, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయేది కూడా సేమియా పాయసము. నాకైతే అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడల్లా నేను చేసుకుంటూ ఉంటానండి. మా పాపకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇది పలచగా కాకుండా కొంచెం చిక్కదనంగా ఉండేలాగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. ఎలా చేయాలో చూపించేస్తాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నేను సేమియా వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నాను అనమాట. కొలత కోసం మీరు ఏదో ఒక కప్ అనేది పెట్టుకోండి. దాంతో మీరు మిగతావన్నీ కొలుచుకోవాలన్నమాట. మిగతా పదార్థాలన్నీ కూడా ఇవన్నీ కూడా నేను సిమ్లో పెట్టుకొని ఈ సేమియా అనేది నేను మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత సేమియా అనేది 1 టీ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ బియ్యపు రవ్వ వేస్తున్నానండి. కొంచెం అంటే కొంచెం అనమాట. మీకు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు, కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ సేమియా అంతా ఫ్రై అయిన తర్వాత రవ్వ అనేది వేసుకుంటున్నాను. 1 నిమిషం అలా ఫ్రై అయిపోతే, అంటే రవ్వ కదా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇదంతా సపరేట్గా నేను ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. నేను ఇక్కడ కిస్మిస్లు, బాదం పప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు అవన్నీ కూడా మీకున్నవి అందుబాటులో ఉన్నవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ పాలు చూపిస్తున్నానండి. అదే కప్పుతో అనమాట. ఆ కప్పుతో నేను 1.5 కప్పుల వరకు పాలు అనేది తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ కాచిన పాలే అనమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకుని ఇక్కడ నేను మళ్ళీ అదే ప్యాన్లో నేను వేసుకుని మరిగించుకుంటున్నాను అనమాట. అలాగే నీళ్ళు అనేవి 2.5 కప్పుల నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. ఈ పాలల్లోనే 2 కలిపి కూడా మరిగించుకోవాలన్నమాట. ఒక పొంగు రానివ్వాలి. మీరు చిక్కగా వద్దు అనుకుంటే మాత్రం, పలచగా కావాలి అనుకుంటే మాత్రం పాయసం అనేది 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు అయితే తీసుకోండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పాలైనా నీళ్ళైనా ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ చిక్కగా ఉండేలాగా చేసుకుంటున్నానండి పాయసము. ఎప్పుడు పలచగాను చేస్తాను, అలాగే చిక్కగా కూడా చేస్తాను అనమాట. అది మీ ఇష్టాన్ని బట్టి పలచగా కావాలా లేదంటే చిక్కగా కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ పాలు అనేది మరిపోయినాయి కదా అండి. మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి సేమియా, అలాగే కొంచెం బియ్యపు రవ్వ వేసాం కదా, అదంతా కూడా పాలు మరిగిన తర్వాత మాత్రమే ఈ సేమియా అనేది వేసుకుని మంట అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కలుపుకోవాలన్నమాట. ఒక 7 నుంచి 8 నిమిషాల్లో సేమియా అనేది, రవ్వ అనేది కూడా చక్కగా ఉడికిపోతుందండి. మీకు ఎలా ఉన్నా కూడా, పలచగా ఉన్నా సరే చిక్కగా ఉన్నా సరే, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డే తిన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే ఐస్ క్రీమ్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఉడికిందా లేదా అని సేమియాని ఒకసారి అలా పట్టుకొని చూసారంటే ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. అది ఉడికిపోయినట్టు 8 నుంచి 10 నిమిషాలు, మోస్ట్లీ 7-8 నిమిషాలు ఉడికిపోతుందండి. అది తీసుకున్న గిన్నెను బట్టి, పెట్టుకున్న మంటను బట్టి ఉంటుందన్నమాట ఏ టైం అనేది. ఇక్కడ చక్కెర అనేది నేను 3/4 కప్పు తీసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే చక్కెర కొంచెం ఎక్కువ తీపి కావాలి అంటే ఫుల్ కప్ తీసుకోండి. ఏ కప్ అయితే తీసుకున్నారో దాని నిండా తీసుకోవచ్చు అనమాట. నేనైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను 3/4 కప్ అయితే చక్కెర అనేది తీసుకుంటున్నాను. చక్కెర బదులు మీరు బెల్లం అయితే వాడుకోవచ్చు అనమాట.
బెల్లాన్ని ఏంటంటే పక్కన సపరేట్గా కాసిన నీళ్ళు పోసుకొని కరిగిన తర్వాత బెల్లం అనేది ఇసుక లేకుండా వడకట్టేసుకుని ఆ తర్వాత చివరిలో స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పాలల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాచీ అనేది ఒక 2-3 ఇలాచీలు అనేవి నేను కచ్చాపచ్చగా దంచేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ అంతా చక్కగా పట్టుకుంటుందండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది పచ్చి కొబ్బరి అనమాట. ఈ విధంగా నేను బరకగా వేసుకున్నానండి. అంటే ఒక 2 డేస్ అయిందనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం డ్రై అయినట్టుగా ఉంది. ఫ్రెష్గా టెంకాయ కనుక కొట్టుంటే కనుక అది వాడుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా ముక్కలుగా వేసుకొని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుని వేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఇలా మిక్సీకి పట్టుకొని లేదంటే కొబ్బరి తురుముకుంటారు కదా, ఆ విధంగానే సరే చేసుకుని ఈ విధంగా వేసుకోండి. ఒక చిన్న చిప్ప తీసుకుని ఈ విధంగా నేను కచ్చాపచ్చగా అలా మిక్సీకి అలా వేసుకుని అలా పలుకులుగా అంటే పెద్దవి కాదండి, ఇలా తురిమినట్టుగా అనమాట. ఆ విధంగా వేసుకుని కలిపేసుకుంటున్నానండి. జస్ట్ 1 మినిట్ కొబ్బరి వేసిన తర్వాత 1 మినిట్ కుక్ అవ్వాలి, అంతే, ఎక్కువ కుక్ అవ్వద్దు. బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఆ విధంగా వేసుకొని తింటే మాత్రం. చివరిలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని మనం తినేసేయచ్చు అనమాట. అలాగే మనం దసరా నవరాత్రులప్పుడు కానీ ఏ అకేషన్లో అయినా సరే మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. నైవేద్యంగా ప్రసాదంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.